నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అర్ధరాత్రి నుంచే పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు, యూరియా కోసం తీరని రైతుల కష్టాలు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న ప్రవాహం, 10 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కులకు పైగా విడుదల. రేఖా గుప్తాను కత్తితో పొడవాలనే నిందితుడి ప్రణాళిక, ఢిల్లీ సీఎంపై దాడి ఘటనలో పోలీసుల నిర్ధారణ. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే చమురు కొనుగోలు, అమెరికా అదనపు టారిఫ్లను తప్పుపట్టిన భారత్. యూపీ రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి, 43 మందికి గాయాలు, 3 పరిస్థితి విషమం. దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎక్కడ మంచి డీల్ ఉంటే అక్కడి నుంచే చమురు కొనుగోలు చేస్తామని భారత్ తేల్చి చెప్పింది. మాస్కో నుంచి చమురు కొనుగోలుపై అమెరికా విధించిన అదనపు సుంకాలను రష్యాకు భారత రాయబారి వినయ్ కుమార్ ట్రంప్ టారిఫ్లను తప్పుపట్టారు. ఎక్కడ బెస్ట్ డీల్ ఉంటే అక్కడి నుంచే భారత్ చమురు కొనుగోలు చేస్తుందని ఉద్ఘాటించారు. రష్యా అధికారిక మీడియా సంస్థ టాస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన వినయ్ 140 కోట్ల మంది ప్రజలకు ఇంధన భద్రత కల్పించడమే తమకు మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఉత్తమమైన డీల్తో ఎక్కడ చౌకగా దొరికితే అక్కడి నుంచే భారత కంపెనీలు చమురు కొనుగోలు చేస్తాయని చెప్పారు. ప్రస్తుతం అదే జరుగుతోందన్నారు. రష్యాతో భారత సహకారం కారణంగానే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉన్నాయని భారత రాయబారి స్పష్టం చేశారు. అమెరికా విధించిన అదనపు టారిఫ్లు అన్యాయం, పక్షపాత చర్యని మండిపడ్డారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలని అమెరికా రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ సూచించారు. సమస్య పరిష్కారానికి వీలైనంత త్వరగా శ్వేతసౌధంతో కలిసి ఢిల్లీ పనిచేయాలన్నారు. భారత్కు మంచి మిత్రురాలిగా పేరున్న ఆమె ఢిల్లీ, వాషింగ్టన్ విభేదాలను ఉద్దేశించి పోస్టు చేశారు. వాణిజ్యం, రష్యా చమురుపై విభేదాల పరిష్కారానికి సంప్రదింపులు, చర్చలు అవసరమని వివరించారు. దశాబ్దాలుగా 2 అతిపెద్ద ప్రజాస్వామ్యాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసమే ప్రస్తుత ఒడిదుడుకులను దాటేందుకు బలమైన పునాదిగా ఉపయోగపడుతుందని పోస్టులో పేర్కొన్నారు. చైనాను ఎదుర్కోవడానికి భారత్ లాంటి మిత్రుడు ఉండాలన్న నిక్కీ అమెరికా ఆ విషయాన్ని విస్మరించకూడదని హితవు పలికారు. మరోవైపు భారత్ లాంటి మిత్రదేశాన్ని ట్రంప్ దూరం చేసుకోవడంపై మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్య ప్రయత్నాలు చేయకుండా అల్టిమేటం జారీ చేయడం సరికాదన్నారు. ఒబామా హయాంలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగితే ట్రంప్ పాలనలో ఆదేశాలు ఒత్తిడితో జరుగుతున్నాయని జాన్ కెర్రీ చురకలు వేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీఎంను కత్తితో పొడవాలని నిందితుడు ప్రణాళిక చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆగస్టు 20న సివిల్ లైన్స్లోని సీఎం క్యాంపు కార్యాలయంలో రేఖా గుప్తా జన్ సున్వాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఫిర్యాదుదారు ముసుగులో వచ్చిన రాజేష్ సకారియా పత్రాలను అందిస్తూ సీఎంపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో రాజేష్ను అరెస్టు చేసిన విచారించగా సీఎంపై కత్తితో దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. అయితే భారీ భద్రత కారణంగా తన ప్రణాళికను విరమించుకున్నట్లు సకారియా చెప్పినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో వీధి కుక్కలను తరలించాలని చాలాసార్లు అభ్యర్థించినా సీఎం పట్టించుకోకపోవడంతోనే దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అటు ఈ ఘటనలో సకారియా సాయం చేసిన మరో నిందితుడు తహసీన్ సయ్యద్ను ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దాడి ఘటన కారణంగా సీఎం రేఖా గుప్తాకు సీఆర్పీఎఫ్ జవాన్లతో జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం తాజాగా దానిని తొలగించింది. మునుపటిలాగే ఢిల్లీ పోలీసులు ఆమెకు భద్రత కల్పిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఓటు చోరీ ఆరోపణలను సమర్థించేందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ముగిసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రమాణపత్రం దాఖలు కాలేదు. ఓటు చోరీ ఆరోపణలపై రాహుల్ నుంచి ఎలాంటి ప్రమాణపత్రం లేదా ఆధారాలు అందలేదని, ఆయన ఆరోపణలు నిరాధారమని తేలిందని ఈసీ వర్గాలు తెలిపాయి.
ఈ విషయంలో ఈసీ మరింత లోతుగా వెళ్లి ప్రకటన చేయాలని అనుకోవడం లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఈసీ ఓటు చోరీ చేసిందని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. రాహుల్ ఆ నియోజకవర్గ ఓటరు కాదు కాబట్టి చట్ట ప్రకారం ఒక ప్రమాణపత్రం దాఖలు చేస్తే పరిశీలిస్తామని ఆగస్టు 17న తెలిపిన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అందుకు 7 రోజుల గడువు ఇచ్చారు. లేదంటే దేశానికి క్షమాపణ చెప్పాలని సీఈసీ డిమాండ్ చేశారు. ఓటు చోరీ ఆరోపణలు రాజ్యాంగాన్ని కించపరిచే చర్యని పదే పదే అబద్ధం చెప్పేంత మాత్రాన అది నిజం కాదని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఎలాంటి విధానం అనుసరించాలనే అంశంపై ఢిల్లీలో న్యాయ కోవిదులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇందుకోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. న్యాయ కోవిదులతో చర్చించి ముందుకెళ్లాలని బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఆదివారం ప్రజాభవన్లో జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలా ఇవ్వాలనే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణన ఆధారంగా బీసీలకు కోటాపై బిల్లు ఆమోదించి గవర్నర్కు పంపామని, ఆయన రాష్ట్రపతికి పంపించారని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రపతి వద్ద 5 నెలల నుంచి బిల్లు పెండింగ్లో ఉందన్నారు. సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో న్యాయ వివాదాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు సలహా ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని కమిటీ కోరారు. ఇదే అంశంపై ఇవాళ జస్టిస్ సుదర్శన్ రెడ్డి సహా ఢిల్లీలో ప్రముఖ న్యాయ కోవిదుల అభిప్రాయాన్ని తీసుకోవాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. వినాయక చవితి, దసరా, నవరాత్రుల వేళ ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని విద్యుత్ శాఖ స్పష్టం చేసింది. వినాయక చవితి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రభుత్వం మండపాలకు ఉచిత విద్యుత్ను ప్రకటించడంతో ఈ ఏడాది ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో గణేష మండపాలపై ఆర్థిక భారం తగ్గుతుందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేశ్వర నుంచి శ్రీశైలం జలాశయానికి 4,38,915 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి 4,35,124 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 26,519 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 10 స్పిల్వే గేట్లను 14 అడుగులు ఎత్తి 3,43,290 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 197 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్లో వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన బాలుడి మృతదేహం లభ్యమైంది. గజ ఈతగాళ్లతో నిన్నటి నుంచి బావిలో గాలించగా మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. గ్రామానికి చెందిన చీరాల వెంకటయ్య, కావ్య దంపతులకు 2 కుమార్తెలు, కుమారుడు కౌశిక్ నంద ఉన్నారు. కావ్య వ్యవసాయ పనుల కోసం కుమారుడిని తీసుకుని సమీపంలో ఉన్న పొలానికి వెళ్ళింది. కౌశిక్ను పొలం గట్టు మీద వదిలిపెట్టి పొలంలోకి వెళ్లగా ఆడుకుంటూ పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడ్డాడు. కళ్ల ముందే బాలుడు బావిలో పడడంతో కావ్య గమనించి కేకలు వేసింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్డీపీఎల్ కంపెనీకి చెందిన ఓ ప్రైవేటు బస్సు బీభత్సం సృష్టించింది. బైక్ను ఢీకొట్టి పక్కనే ఉన్న కల్వర్టులోకి దూసుకెళ్లింది. ద్విచక్ర వాహనదారుడి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. అక్కడి నీళ్లు, భూగర్భ జలాలు, నేల కలుషితం. ఫలితంగా పంటలు పండవు. పండినా ఆశించిన దిగుబడి రాదు. పశుపోషణ సాధ్యపడదు. చెరువుల్లో చేపలు బతకవు. ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు మహబూబ్నగర్ జిల్లా పోలేపల్లి సెజ్ పరిసర ప్రాంతాల రైతులు. కాలుష్యంపై ఫిర్యాదులు చేసినా, హరిత ట్రిబ్యునల్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినా కాలుష్యం మాత్రం ఆగడం లేదు. తక్షణం అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు.
జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్లో ఔషధ పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో పంటలు పండించుకోలేకపోతున్నామని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఔషధ పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను హైదరాబాద్లో రసాయన వ్యర్థాల శుద్ధి కేంద్రానికి పంపాలి. ఖర్చుతో కూడుకున్న పని కావడంతో రసాయన వ్యర్థాలను బయటకు వదులుతున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రసాయన వ్యర్థాల కారణంగా పంటలు సరిగా పండటం లేదని, భూగర్భ జలాలు సైతం కలుషితం అవుతున్నాయని, పశువులు రోగాల బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, రాయపల్లి, గుండ్లగడ్డ తండా తదితర గ్రామాలపై ఈ ప్రభావం ఉందని అంటున్నారు. నా పేరు పవన్, నా పెద్దపల్లి విలేజ్. నేను ఇక్కడ లీజ్ తీసుకున్న పొలం 4 ఎకరాలు తీసుకున్నా, ఫార్మింగ్ చేస్తున్నా. ఇక్కడ స్మెల్ కి తింటలేవు, బర్రెలు తింటలేవు. ఇక్కడ ఇంకా మొన్న ఒక దూడ చచ్చిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఒకటి చచ్చిపోయింది. ఇంకా సెట్ అయితేలే అని చెప్పి తీసుకొని వెళ్తున్నాం మా ఊరికి. ఇక్కడ గడ్డికి కంపెనీలు ఉన్నాయి, దాని స్మెల్ కి గడ్డికి పడతలేదు. ఆ బర్రెలు ఆ కెమికల్ ని తినేసి ఖరాబ్ అవుతున్నాయి, అందుకని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాం. నా పేరు మల్లేష్, రాయపల్లి. వాటర్ నుంచి మొత్తం పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఆవులు మొత్తం నీళ్ళు తాగి ఆవులు ఖరాబ్ అవుతున్నాయి. చెర్లకు నీళ్లు పోతేగినా చెల్లగినా చేపలు చచ్చిపోతున్నాయి. ఆ నీళ్ళకి వెళ్ళి పోతే కాళ్ళు వాగలుతున్నాయి. మొత్తం దురద, కాళ్ళ నుంచి మొత్తం దురద. మనుషులు అయితే నీళ్ళు తాగనే తాగారు. ఇంటికి వెళ్ళి ఫిల్టర్ నీళ్ళు తీసుకొచ్చుకున్నా, ఫిల్టర్ నీళ్ళే తాగాలి. ఈ నీళ్లు కెమికల్ నీకు నుంచి, కెమికల్ వాటర్ నుంచి ఫిల్టర్ నీళ్ళే తాగుతాం మేము. కొంతమంది ఆవులకైతే ట్యాంకర్ నుంచి తీసుకొచ్చి పోస్తారు నీళ్లు హౌజులుల్లా. అట్లా చేస్తారు. హౌజులు నింపినామంటే మొత్తం తేనెలాక మన మంకు వేరుతాయి హౌజులుల్లా నీళ్లు. 3 ఎకరాలు నాటితే ఒక 2 ఎకరాలు అంతా మొత్తం అండ్లనే పోయింది, కొట్టుకుపోయింది అండ్లనే. పశువులు కరెక్ట్గా తాగాయి, నీళ్లు తాగాయి. ఇక మనుషులమైతే ఇంటికెళ్ళే ఫిల్టర్ నీళ్లు కొనుక్కొచ్చుకొని తాగాలి. 2 బౌలర్ వేసిన 2 బౌలర్లో కూడా అవే నీళ్లు. ఏమన్నా ఇంత ఇచ్చుడు లేదు, పుచ్చుడు లేదు, ఏమీ లేదు మాకు. మా పరిస్థితి ఆ భూమి అంతా వాళ్ళే తీసుకొని ఏమన్నా ఇచ్చినట్టే కూడా బాగుండు. అంతకుముందు మస్తు పట్టాలేం సార్ మాకు. ఎకరకు 40 సంచెల్లింది సార్, ఎకరకు 40 సంచెల్లింది. ఇప్పుడు 15 సంచులు కూడా వెళ్ళాయి. సెజ్లోని ఔషధ పరిశ్రమలు వెదజల్లుతోన్న కాలుష్యంపై అనేక ఫిర్యాదులు అందాయి. జాతీయ హరిత ట్రైబ్యునల్కు సైతం ఫిర్యాదులు వెళ్లగా జరిగిన నష్టానికి అపరాధ రుసుములు చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. వచ్చిన సొమ్ముతో పంటలు నష్టపోతున్న రైతులకు పరిహారం చెల్లించాలని, ఇకపై కాలుష్యం లేకుండా చర్యలు చేపట్టాలని సైతం ఆదేశించింది. కానీ అవేమీ అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు ఇవ్వడం, దానిపై నివేదికలు సమర్పించడం తప్ప కాలుష్యకారక ఔషధ పరిశ్రమలపై ఎలాంటి చర్యలు ఉండటం లేదని బాధిత రైతు గతంలో ట్రిబ్యునల్ను ఆశ్రయించిన కోస్గి వెంకటయ్య ఆరోపించారు. 10 ఏళ్లుగా ఔషధ పరిశ్రమల కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా పరిస్థితి మారలేదని, కాలుష్యం అలాగే కొనసాగుతోందని ఆరోపించారు. ఈ సెజ్జు వాటర్ నుంచి గత 10 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. 2010 నుంచి 18లో హైకోర్టు అదే గౌరవ ఎన్జీటీకి పోతే పెనాల్టీ 23 పెనాల్టీ విధించింది. ఇచ్చిన పెనాల్టీలో మాకు నష్టపరిహారం వేయమని మన రీసెంట్ గా పోయిన నెల 14 తారీఖు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చింది. ఆ వినతి పత్రం మొన్న మళ్ళీ ఎంక్వైరీ చేసినారు, ఇంకా ఎంక్వైరీ రిపోర్ట్ రాలేదంటున్నారు. 18లో ఒకసారి ఎన్జీటీ ఆశ్రయిస్తే 21లో తీర్పు వచ్చింది. ఒక కంపెనీకి 18,25,000 పెనాల్టీ వేసింది. వేసిన పెనాల్టీలో మాకు రైతులకు పంటలు పండలేవు కనుక మాకు గుర్తించి వ్యవసాయాధికారులతో గుర్తించి మాకు నష్టపరిహారం కట్టిమని చెప్పినాము. ఇంకోటి, ఎవరైతే పొల్యూషన్ కంపెనీలు పాటలు పడుతున్నాయో కేసులు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. మామూలు టైంలో వాటర్ వదిలే స్టోరేజ్ చేసుకుంటారు, చేసుకొని కొద్దిగా చినుకులు పడితే చాలు, చినుకులతో పాటు విపరీతంగా వదిలేస్తారు. ఇక లేదా వీళ్ళ కంపెనీలలో బోర్లు వేసి ఇడిచిపెట్టుకున్నారు, ఆ బోర్లకు ఇడిచిపెడతారు. అవి అండర్ గ్రౌండ్ అయ్యి మా పొలాల్లోకి వస్తాయి. ఇప్పుడు కాదు, 2010కి వెళ్ళి నష్టం జరిగింది. అప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు నష్టపరిహారం కట్టియాలి. ఫిర్యాదులు అందినప్పుడే విచారణ చేయడం, నివేదికలు సమర్పించడం పరిపాటిగా మారింది. ఎలాంటి చర్యలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. జరిగిన నష్టానికి పరిహారమైన అందేలా చూడాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ స్కానింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒకవైపు జిల్లా వైద్యాధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నా లింగ నిర్ధారణ పరీక్షలు ఆగడం లేదు. కొందరు నకిలీ వైద్యులు సైతం సొంతంగా స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని పుట్టబోయేది ఆడా మగ అని చెబుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారు. తల్లి గర్భంలోని శిశువు ఎదుగుదల ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ కొందరు వైద్యులు కడుపులో పెరిగేది ఆడ శిశువా మగ శిశువా అని తెలుసుకునేందుకు పరీక్షలు చేస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే కడుపులోనే పిండాన్ని చిదిమేస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరమని తెలిసినా సూర్యాపేట జిల్లాలోని కొన్ని స్కానింగ్ సెంటర్లు ప్రైవేటు ఆసుపత్రుల కాసులకు కక్కుర్తిపడి విచ్చలవిడిగా స్కానింగ్లు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు 2 కుమార్తెలు. మూడోసారి గర్భం దాల్చిన మహిళకు స్కానింగ్ చేయించారు. ఆడపిల్ల అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలనుకున్నారు. తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించారు. అబార్షన్ చేసే క్రమంలో వైద్యం వికటించి గర్భిణి మృతి చెందింది. ఇటీవల చివ్వెంల మండలానికి చెందిన 7 నెలల గర్భిణి ఇదే విధంగా మృతి చెందింది. మోతి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ అబార్షన్ కోసం వచ్చి తీవ్ర రక్తస్రావంతో మృతి చెందింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆసుపత్రి నిర్వాహకుడు, ఆర్ఎంపీ డాక్టర్, మృతురాలి భర్త, స్కానింగ్ నిర్వహించిన వ్యక్తితో సహా మొత్తం 7 నిందితులను అరెస్టు చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ వివరించారు. దీనికి 2 కూతుర్లు ఉన్నారు. 3వసారి కూడా గర్భం దాల్చినప్పుడు కూతురు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. ఇతను బండి శ్రీనివాస్ అండ్ సతీష్, పానుగంటి సతీష్, వీళ్ళు 2 కూడా ఆర్ఎంపీ డాక్టర్స్. మన తుంగతుర్తిలో సాయి బాలాజీ క్లినిక్ ను నిర్వహిస్తారు. వీళ్ళను సంప్రదించగా ఇతను అబార్షన్ చేయడానికి ఒప్పుకొని ఆమెకు అబార్షన్ చేయడానికి అని చెప్పేసి అతను తెలిసిన వైద్యంతో ప్రయత్నించగా ఆమెకు తీవ్రమైన రక్తస్రావం జరుగుతుంది. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరుగుతుంది. గత 3 నెలల క్రితం జిల్లా కేంద్రంలో అనుమతులు లేని ఆసుపత్రులు, అర్హత లేని వైద్యులు, స్కానింగ్ సెంటర్లపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందంతో పాటు వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. కొంతమంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేశారు. అనుమతులు లేని ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లను సీజ్ చేశారు. అయినప్పటికీ సూర్యాపేట జిల్లాలో స్కానింగ్ సెంటర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయని, దీనిపై కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా ఈ భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పీసీపీఎన్డీ యాక్టు, ఎన్ఎంసీ యాక్ట్ను సూర్యాపేట జిల్లాలో యథేచ్ఛగా తొక్కితో వేస్తున్నారు. దానిలో భాగంగా అనేక హాస్పిటల్ అనుమతులు అర్హత లేకుండా నిర్వహించడం జరుగుతుంది. మేము తెలంగాణ యువజన సంఘం నుంచి గతంలో పోరాడినప్పుడు కొన్ని హాస్పిటల్ను డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సీజ్ చేయడం మాత్రం జరిగింది. ఆ తర్వాత సీజ్ చేసి చేతులు దుప్పుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు వేరే పేర్లతోటి కానీ వేరే యాజమాన్యాలు కానీ మళ్ళీ వీటిని కంటిన్యూ చేస్తూ ఉన్నాయి. ఆర్ఎంపీలు కేంద్రంగా ఇదంతా నడుస్తూ ఉన్నది. కొంత తూతుమంత్రంగా వాటిపైన చర్యలు చేస్తూ సీజ్ చేస్తున్నారు తప్ప కఠినమైన చర్యలు తీసుకోవడం వల్లనే ఇవన్నీ కొనసాగుతున్నాయి. గర్భంలో పెరిగే శిశువు ఆడ, మొగ అని తెలుసుకోవడం నేరమని పోలీసులు చెబుతున్నారు. స్కానింగ్ చేసిన వారు, చేయించుకున్న వారు చట్టపరంగా శిక్షార్హులు అని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. 1994 భ్రూణహత్యల నివారణ చట్టం ప్రకారం భ్రూణహత్యలకు పాల్పడినా లేక ప్రోత్సహించినా చట్టరీత్యా శిక్షార్హులన్నారు. స్కానింగ్ సెంటర్లపై నిరంతర నిఘా ఉంటుందని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్లు అనేవి చట్ట ప్రకారం నేరం. సో ఎవరైనా గర్భంలో ఉన్న శిశువు ఆడనా మగానా తెలుసుకొని, ఆడ శిశువు అయితే వాళ్ళని నలిపేసే అటువంటి కార్యక్రమాలని శిక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో దయచేసి ఇలాంటి యాక్టివిటీస్ని ప్రోత్సహించే వ్యక్తులు, ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడే వ్యక్తులు వాళ్ళందరికీ కూడా పోలీస్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆ గర్భ విచ్ఛిత్తి జరిగి ఆ యొక్క తల్లికి కానీ బిడ్డకి కానీ ఏదైనా జరిగితే చాలా మరణశిక్ష పడేంత విధంగా, జీవిత కారాగారం పడే విధంగా శిక్షలు ఉంటాయి. సో కాబట్టి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా మనం వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకో విధంగా పోలీస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర కొనసాగుతోంది. గంగాధరలో కాంగ్రెస్ నేతలతో కలిసి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మొక్కలు నాటారు. సమాజంలో నెలకొన్న కులమత భేదాలు వీడాలంటూ మీనాక్షి నటరాజన్ స్థానికులతో కలిసి సందేశాత్మక గీతం ఆలపించారు. నూరేళ్లు కలిసి బతుకుతానంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పథకం ప్రకారం గృహ నిర్బంధం చేసి కడుపు మార్చి తుదిశ్వాస విడిచేలా చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథపురానికి చెందిన లక్ష్మీ ప్రసన్నను ఖాన్ఖాన్పేటకు చెందిన నరేష్ బాబుకిచ్చి 2015లో వివాహం జరిపించారు. 9 ఏళ్ల క్రితం వారికి కుమార్తె జన్మించింది. అప్పటి వరకు భార్యతో అన్యోన్యంగానే ఉన్న నరేష్ బాబు కొన్ని నెలల నుంచి వరకట్నం సహా ఆడపిల్లను కన్నావంటూ లక్ష్మీ ప్రసన్నను వేధించేవాడు. పుట్టింటి వద్దే 3 సంవత్సరాల పాటు వదిలేశాడు.
పెద్దలు సర్ది చెప్పడంతో 3 ఏళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో నివాసముంటున్న అక్కబావల ఇంట్లోనే నివాసం ఉండేవారు. ఈ క్రమంలో లక్ష్మీప్రసన్న తండ్రికి ఫోన్ చేసి మీ కూతురు కాలుజారి కింద పడిందని రాజమండ్రిలో ఓ హాస్పిటల్లో చేర్పించామని సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి ఎముకల గూడుగా మారి విగతజీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి హతాశులయ్యారు. అల్లుడే తమ బిడ్డకు తిండి పెట్టకుండా హింసించి హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ అర్బన్ గురుకుల విద్యాలయంలో తాగునీటిలో పురుగుమందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఎంఆర్ఓ అజ్మీరా దేవానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉంటే వారిపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుత ప్రత్యేక అధికారి వెంకట నర్సయ్యపై వ్యక్తిగత విభేదాల కారణంతోనే ఉపాధ్యాయుడు తాగునీటిలో పురుగుమందు కలిపారని కలెక్టర్ తెలిపారు. భద్రాచలంలో ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కొట్టుకుపోతున్న బర్రె దూడను కాపాడి ఓ వ్యక్తి మానవత్వాన్ని చాటాడు. నదిలో కొట్టుకుపోతున్న దూడను చూసిన ప్రసాద్ అనే వ్యక్తి 2 వ్యక్తుల సహాయంతో కాపాడి ఒడ్డుకు చేర్చాడు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అతనికి సహాయం చేశారు. అనంతరం వెటర్నిటీ డాక్టర్తో దూడకు చికిత్స చేయించారు. ప్రస్తుతం అది ఆరోగ్యంగానే ఉన్నట్లు పశు వైద్యులు తెలిపారు.